ప్రసాద్ గారు ఏంటి సభ దగ్గరుండి చూశారు, సభలో మీరు పాల్గొన్నారు, ఎలా ఉంది ఆ సభ? సీఎం ప్రసంగం ఎలా ఉంది? దానికి అక్కడి నుంచి ప్రజల నుంచి వచ్చిన రియాక్షన్ ఎలా ఉంది? ముఖ్యంగా జనం ఉన్నారా లేదా? గ్రీన్ మ్యాట్లు మాత్రమే, విఎఫ్ఎక్స్ మాత్రమే, ఎవరు లేకుండా ముఖ్యమంత్రి ప్రసంగం సాగిపోయిందా? రేపు పేపర్లో అదే చూడబోతున్నాం. పాపం ఇప్పటికే కన్నీళ్లు పెట్టుకో ఉంటారు పచ్చపత్రికలకు సంబంధించిన అధినేతలంతా. ఎలా ఉంది సార్ అక్కడ సిచ్యువేషన్? ముందు సాక్షి ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, నేను రాయలసీమ పర్యటన నేను 4 రోజుల క్రితం నుంచి నా వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను పొద్దుటూరు సభకు గ్యారంటీకి వెళ్తానని చెప్పాను. ఎందుకంటే ఈ మీడియా అబద్ధాలు ఎంత పునాదుల మీద రాస్తున్న రాతలకి గ్రీన్ మ్యాట్లు వేశారు, జనాలు రావట్లేదు, ఇవన్నీ అందరగా మనం కూడా విశ్లేషిస్తున్నాను. కానీ నేను ప్రాక్టికల్ గా సభలకి అయితే వెళ్ళలేదు. గ్రౌండ్ రిపోర్ట్లు నేను పర్ఫెక్ట్ గా తీసుకునే మాట్లాడుతుంటాను. అండ్ ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే సెంటర్లు, ఇవన్నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి అవన్నీ పొద్దు నుంచి విశ్లేషిస్తూ పొద్దుటూరుకి మధ్యాహ్నం వెళ్ళానండి. సార్, నాకు తెలిసి అమెరికాలో రాత్రి మనకు పగలు, మన పగలేమో వాళ్ళకి రాత్రి ఏదో ఉంటుందండి. ఈ పౌర్ణమి రాత్రులు 2-3 రోజుల పాటు పొన్నచంద్రుడు హోలీ తర్వాత 2-3 రోజుల పాటు ఉంటాడు. వెన్నెల ఏదో కురుస్తున్నట్టుగా మధ్యాహ్నం నెత్తి మారు పగిలిపోతున్నారు. అసలే పట్టదల మారు పగిలిపోతుంటే సార్ వాళ్ళు తన్మయత్వంతో సభలో ఉన్నారండి జనాలు. ఈ రోజు అయితే అంటే గతంలో అయితే సభలో గ్రీన్ మ్యాట్లు వేసారట, నేనైతే వెళ్ళలేదు కాబట్టి ఇది నేను ప్రత్యక్షంగా చూసాను. గ్రీన్ మ్యాట్లు లేవు వాస్తవానికి. రెండోది, గ్రౌండ్ లో ఎంతమంది ఉన్నారు? 50 నుంచి 60-70 వేల మంది ఉన్న కెపాసిటీ ఉన్న గ్రౌండ్ బయట నాట్ లెస్ దాన్ 30,000 పైసలకే ఉంటారండి జనాలు. నేను చూసాను ప్రత్యక్షంగా అక్కడ ఉంది. నేను స్టేజ్ మీద కూడా కలిగి తిరిగాను. స్టేజ్ నుంచి కూడా డయాగ్నోస్ లో అన్ని యాంగిల్ స్టేజ్ ఫోటోలు తీశాను. ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క స్పందన విన్నాను. నేను ఎప్పుడు చెప్తుంటానండి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క పల్స్ తీసుకుని ఆ సభలో ప్రతిస్పందన ఎలా ఉందనేది క్యాల్కులేట్ చేస్తూ దగ్గర 70-74% ఇచ్చిన దగ్గర వై కాంట్ దే గివ్ ఆల్మోస్ట్ 80+ అనేది నాకు అనిపించిందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆద్యంతో మాట్లాడిన ప్రతి మాటకి జన స్పందన ఎలా ఉందంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోల త్రూగా మనం ఏ విధంగా మోసపోయాం. అండ్ ఈయన చెప్తున్న సంస్కరించిన ఈ ప్రక్రియలో 5 సంవత్సరాల నిడివిలో అక్క చెల్లెమ్మలకి ఖాతాల్లో ఏ విధంగా ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో 2,70,000 పైసలకి సంక్షేమం కేవలం మీకోసం, ఈ ప్రజల యొక్క జీవన స్థితిగతుల మార్పు కోసం, పలుగు బలహీన వర్గాలు, నా బీసీలు, నా ఎస్టీలు అనే దగ్గర కన్నా ఇంకా ఈ రోజు బిలో పార్టీ ఉన్న వాళ్ళ క్షేమం కోసం కూడా మాట్లాడుతున్న ఆద్యంతో ఈ సభలో ప్రజలకి ఆయనకి ఉన్న బంధాన్ని ఒక రెన్యూవల్ కాంట్రాక్ట్ చూడండి, 5 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్ట్ రెన్యూవల్ చేసుకోవడానికి వస్తున్న ఒక ప్రజా కాంట్రాక్టర్ వచ్చేయడానికి మించిందండి. ఎందుకంటే జనస్పందన అన్నది చాలా ఇంపార్టెంట్. రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ తో, ఎస్, కృతజ్ఞతా భావంతో ఎన్ని కూడా లెక్క చేయకుండా వచ్చిన ప్రజలు సాధారణంగా చెప్తుంటారు బస్సుల్లో తరలిస్తారు. నేను తిరుగుతున్న గ్రామాల్లో కూడా ఆర్టీసీ బస్సులో నేను అయితే కేటగిరీలు అడిగాను, మీకు డబ్బులు ఎవరు ఇస్తారంటే పార్టీ కార్యాలయం చెల్లిస్తుంది, మా ప్రభుత్వం నుంచి ఏ విధంగా డబ్బులు రావట్లేదని ఆర్టీసీ ఉద్యోగులు చెప్పారండి డైరెక్ట్ గా. నేను ఎందుకంటే ఇదేదో చూడండి ప్రసంగం రియాక్షన్ ఎలా ఉంది సార్? రియాక్షన్ అదే చెప్తున్నాను సార్. రాజ్యంతో ప్రజలతో ఇప్పుడు కన్నతండ్రి చూడండి, మనం హాస్టల్లోంచి వెళ్ళిపోయి స్కూల్లోంచి అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీలకి లేకపోతే ఇంజనీరింగ్కి వెళ్తున్నప్పుడు మన గురించి మనకు ఎన్ని కన్సర్న్లు చెప్తాడో అన్ని కన్సర్న్లు ప్రజలకు ఆయన చెప్తే, ఎస్, మీరు మాకు 5 సంవత్సరాలు రాబోయే ముఖ్యమంత్రి గారు సీఎం తప్ప ఆద్యంతం ప్రజలు ఇంకొక మాట అనలేదండి. అలా పరోక్షించి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, ముస్లిం కోసం జనాలను సీఎం అందించుకోవడం కాదు, మీరే మా సీఎం అని డంకా పలాస్గా చెప్తున్న ప్రజల స్పందన చూశాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి సీఎం అన్నప్పుడు ఆ జుట్టు ఎగరేసుకుంటే ఆయన ప్రతిస్పందించే విధానం, ప్లస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ నో టైం అక్కడ ప్రజా గలం అన్నది ఆద్యంతో సార్. ఆయన ఎన్నని కూడా లెక్క చేయకుండా మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆయన దగ్గర 6 తర్వాత ఇచ్చారు. ఆయన 6:30 తర్వాత వచ్చారు అక్కడ సభకి. అప్పటిదాకా వాళ్ళలో ఉన్న జోష్ ఆయన వచ్చిన తర్వాత ఇంకా 10 రెట్లు రెట్టిపోయింది. అండ్ ఆ వాటర్ ప్యాకెట్లు అవన్నీ అందజేస్తున్న విధానం, ముఖ్యంగా అథారిటీ గారు, రఘురామ్ గారు కోఆర్డినేషన్ ఎక్స్ట్రాడరీ. ఎందుకంటే చాలా మంది సభలు చూశాను. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారి సభలో ఆయన అంత బ్రహ్మాండంగా కండక్ట్ చేసి ప్రజలు వచ్చినప్పుడు బండి సంజయ్ గారికి భోజనం పెట్టారు చూడండి. అలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రఘురామ్ గారికి, అథారిటీ గారికి భోజనం పెట్టాలని నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే మీకు ఇంకో విషయం చెప్తాను, ఇవాళ ప్రజల యొక్క స్థితిగతులు ప్రభావితం చేసే అంశాలతో ఇవాళ రాజకీయ నాయకులు ఆయన చుట్టూ ఉండే ఘనంతో రాజకీయాలు మనం ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో చూసుకుంటూ వచ్చాం సార్. కానీ ఇవాళ ప్రత్యక్షంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధాన్ని కాంట్రాక్ట్ బేసిస్ లో ఇంకొక 5 ఏళ్ల పాటు రెన్యూవల్ చేయడానికి ప్రజలు ఎలా సిద్ధంగా ఉన్నారనేదే ఈ సిద్ధం సభ యొక్క సారం. సభ కోసం ప్రజలు నిరంతరం ఎక్స్పీరియన్స్ మీరు చెప్తూ ఉంటే మేము కూడా అక్కడ ఆ సభలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అంత చక్కగా విశ్లేషించారు. రైట్, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు.